హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ పిండితో 2 టిఫిన్లు అనేది ఎలా చేసుకోవాలనేది చూపెడుతున్నాను. ముందుగా నేను నైట్ అనేది మినపగుళ్ళు నానబెట్టేశాను, లేదంటే 4 hours నానితే చాలు మినపగుళ్ళు. ఇడ్లీ రవ్వ అయితే ఇప్పుడే నానబెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ అనేది. ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్రైండర్లో పప్పు వేస్తున్నాను. ఎందుకంటే గ్రైండర్లో పప్పు అంతా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత రుబ్బంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ రవ్వ అంటే వాటర్ అంతా పిండేసుకొని ఇడ్లీ ముద్దలో అనేది మినపరుబ్బులో అనేది కలిపేసుకోవాలి. ఇగోండి, ఓవర్ నైట్ ఉంచితే ఇలా బాగా పులిసింది. ఇప్పుడు మనకి ఎంత రుబ్బు కావాలో అంత రుబ్బు అనేది ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ పిండిలా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఉప్పు రుబ్బు ఎంత కావాలో అంత సైడ్కి తీసేసుకొని ఉప్పు అనేది వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ వేసేసి ఇక్కడైతే బాగా కలుపుతున్నాను ఇడ్లీ పిండికి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రుబ్బు అనేది వేసుకొని ఒక 15 to 18 minutes కుక్ చేస్తే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా వేసేసాను కదా, మొత్తం అనేది ఇదే విధంగా వేసేసి ఇడ్లీ పెనంలో పెట్టేశాను. ఆవిరికైతే చాలా చక్కగా కుక్ అయిపోయాయి ఇడ్లీ అనేది. ఇదిగోండి, ఇక్కడ నేను 15 minutesకి చూస్తున్నాను ఇడ్లీ అనేది. ఇదిగోండి, చేతికి ఇలా మనం తడి చేస్తే ఏమీ అంటుకుంటూ ఉండాలి. అలా అయితే ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లుగా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇడ్లీ అయితే. ఇప్పుడైతే చట్నీ ఎలా చేయాలనేది చూపెడుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఈ కళాయిలోకి అయితే ఇప్పుడు 1 కప్పు నేను పల్లీలు అనేవి వేసుకున్నాను. నేను ఇక్కడ దాలిపప్పు చట్నీ అనేది చేస్తున్నాను. అయితే ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయ్యాయి కదా, శనగ పలుకులు అనేవి ఫ్రై అయిన తర్వాత ఒక కొద్దిగా ఆయిల్ 1 tablespoon వేసుకొని కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేవి తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పు శనగ పలుకులకి 3 కప్పులు దాలిపప్పు అనేది వేస్తున్నాను నేను ఇక్కడ. మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 1 minute ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మొత్తం అనేది మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. అంటే మనం ముందే కారం యాడ్ చేస్తాం కదా, ఇంకా యాడ్ చేయవలసినవి ఉన్నాయి కాబట్టి ఇంకా యాడ్ చేయాలి. ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మధ్య మధ్యన ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత సైడ్కి పెట్టుకుని ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. కొద్దిగా 1 tablespoon ఆయిల్ తీసుకొని పోపు గిన్నె వేసుకొని ఇందులోకి ఆవాలు, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా చట్నీలోకి అయితే పోపు అయితే వేసేసాను. ఇప్పుడైతే గొంతు పునుగులు వెలగేయాలి అనేది చూపెడుతున్నాను. గొంతు పునుగులకి మిగతా ఇడ్లీ రుబ్బు అనేది ఉంది కదా, సైడ్కి తీసేసుకోవాలి. దీనికి గొంతు పునుగులకి కావాల్సింది ముందుగా ప్యాన్ కావాలి. ఇప్పుడైతే గొంతు పునుగుల ప్యాన్ అనేది స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇడ్లీ రుబ్బు అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ముందైతే గొంతు పునుగులు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్తో ఈ విధంగా గొంతు పునుగులు అనేవి వేసేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా ప్యాన్ మొత్తం వేసేసుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి మీకు కావాలితే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు. అలా వేస్తే మా పిల్లలు తినరని ఇలా ప్లెయిన్గా వేస్తాను. ఇప్పుడైతే మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పైన ఈ విధంగా వేసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత రెండో వైపు ఇలా మనము కట్ చేసిన చాక్తో కానీ ఇలా చిన్న పుల్లతో కానీ ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అయితే గొంతు పునుగులు కూడా రెడీ అయిపోతాయి. 2 వైపులా బాగా ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి గొంతు పునుగులు అనేవి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, 2 వైపు కూడా టర్న్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూసారా. ఇప్పుడైతే సైడ్కి తీసేసుకుంటున్నాను గొంతు పునుగులు అనేవి. ఇదే విధంగా రెండోసారి కూడా నేను వేసేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.